క్రికెట్ నేపథ్యంతో నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జెర్సీ. యువ దర్శకుడు గౌతమ్ తెరకెక్కించిన సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నాని నటన, గౌతమ్ పనితీరు సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి అభినందనలు అందుకుంటున్నాయి. విజయహాసంతో ఉన్న దర్శకుడు గౌతమ్తో ఈటీవీ ప్రతినిధి సతీష్ ముఖాముఖి. ఈటీవీ భారత్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో జెర్సీ లాంటి ఒక మంచి అందమైన తండ్రి కథని ప్రేక్షకులు అందజేశారు. సో ఈ కథ ఎలా పుట్టింది, దీనికి నేపథ్యం ఏంటి? కథ ఎలా పుట్టిందంటే బేసిక్ ఐడియా ఏంటంటే అండి, ఒక అండర్డాగ్ స్టోరీ చెప్పాలని. అంటే ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత ఒక మనిషి డ్రీమ్ చేసి ఆ డ్రీమ్ కోసం చేసే ప్రయత్నం, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతనికి ఏ విధంగా ఆటంకాలని, అక్కడి నుంచి అవన్నీ ఎదుర్కొని ఎలా విజయం సాధించాడన్న బేసిక్ స్టోరీ తీసుకొని చేయడం జరిగింది. దానికి క్రికెట్ బ్యాక్డ్రాప్ అని అనుకున్నాము. అండ్ దట్స్ అ బేసిక్ ఇన్స్పిరేషన్. క్రికెట్ బ్యాక్డ్రాప్ని ఎంచుకోవాలని, అదే కథా వస్తువుగా ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఎవరన్నా ప్రేరణగా నిలిచారా? లేదు సార్, అంటే నాకు క్లోజెస్ట్గా నాకు తెలిసిన స్పోర్ట్ క్రికెట్. అండ్ క్రికెట్కి యాక్సెప్టబిలిటీ రీచ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అది క్రికెట్ బ్యాక్డ్రాప్ తీసుకోవడం జరిగింది. సో జెర్సీ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో కథ బ్యాక్డ్రాప్ వచ్చి 96లో ఉంటుందండి. సో అంటే నాకు చిన్నప్పుడు గుర్తున్నప్పుడు ఆ బ్లూ జెర్సీకి మా ఫ్రెండ్స్లో ఫుల్ క్రేజ్ ఉండేది అనమాట. ఆ పాయింట్ నాకు కథకి స్టార్టింగ్ పాయింట్ అది. సో వాళ్ళ కొడుకు అడుగుతాడు అప్పుడు కథలో కూడా 96లో స్టార్ట్ అయిన స్టోరీలో. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది స్టోరీ. ఈ సినిమాకు ముందస్తు విడుదల వేడుకలు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని చాలా విశ్వాసం వ్యక్తం చేశాడు. సో ఆ మాటలు విన్నప్పుడు మీకేముంటుంది? చూసినప్పుడు నాకు హ్యాపీనెస్ కన్నా భయం వేస్తుంది. ఏంటి మరి ఇంత కాన్ఫిడెన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, మనం అది నిలబెట్టుకోగలమా లేదా అన్న భయం ఎక్కువ ఉండింది నాకు. ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది. సినిమా మొత్తంలో ఒక ఎపిసోడ్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి తన ఆనందాన్ని పంచుకోవడం, అంటే అరుపు ద్వారా వినిపిస్తుంది. సో ఆ రైల్వే స్టేషన్లో ఆ సీన్ షూట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? దాని వెనకాల కథ ఏంటి? అది మనం కోపం ఉంటే ఎవరి మీద అరుస్తాము, ఆనందం వచ్చిన నవ్వుకుంటాం కదా. నాకు ఆ కాంట్రాస్ట్ ఎమోషన్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే అంత ఆనందం, దాచుకోలేనంత ఆనందం ఒక అరుపులో చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు అనిపించింది. అది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక రైల్వే స్టేషన్లో షూట్ చేయడం జరిగింది. న్యాచురల్గా కొంచెం కనిపించకపోయినా సీన్ వర్కౌట్ అది అనుకున్నాం. సో 6కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ నైట్ షూట్ అది. 6కి వెళ్ళి రాత్రి 12 దాకా ఉన్నాం అక్కడే. ఆ టైంలో ఒక 4 ట్రైన్లు పాసింగ్ ఉన్నాయి. సో మాకు 4 అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు కరెక్ట్గా అందరం 2 కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉన్నాము. టోటల్ 4 షాట్స్ తీసాము. 2 ఫస్ట్ ట్రైన్కి మేము సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం. సెకండ్ ట్రైన్, థర్డ్ ట్రైన్ అయిపోయింది. 4th ట్రైన్ రాకముందే మేము బయటకు వచ్చేసాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. నేను ఈ రోడ్ ప్రాబ్లం తప్ప బయట బతకలేదు. సో నాని అంటే అర్జున్ క్యారెక్టర్ ఎంత ముఖ్యమో, అర్జున్ కొడుకు నాని క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. చైల్డ్ ఆర్టిస్ట్ని ఎలా మీరు క్యాప్చర్ చేయగలిగారు, ఎలా తీసుకొచ్చారు తన బ్యాక్గ్రౌండ్? అది అంటే యాక్టర్ కోసం చూసినప్పుడు కొన్ని ప్రొఫైల్ పిక్చర్స్ వచ్చినాయి. అబ్బాయి ఆల్రెడీ కొన్ని కమర్షియల్స్ యాక్ట్ చేసి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆడిషన్ పిలిపించడం జరిగింది. ఆడిషన్ చేసిన తర్వాత ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, సూపర్ యాక్ట్ చేశారు. అబ్బాయి కూడా మాతో పాటు షూటింగ్ అంతా కూడా ఇక్కడ ఒక 3 months ఉన్నారు, మొత్తం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా. సో దట్స్ హౌ వి గాట్. ఫస్ట్ సినిమాలో ఎక్కువగా మీకు సంతృప్తినిచ్చిందా, జెర్సీ ఎక్కువ సంతృప్తినిచ్చిందా? సంతృప్తి అయితే ఫస్ట్ సినిమా 100% ఇచ్చింది. ఇది ఇంకా ఎంత ఇచ్చింది అన్నది గేజ్ చేసుకోలేకపోతే అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ కూడా చాలామంది స్పందించి మిమ్మల్ని కానీ మీ కెప్టెన్సీలో ఉన్నటువంటి మిగతా ఆర్టిస్టులందరినీ కూడా చాలా ప్రశంసిస్తున్నారు. సో వాళ్ళ మాటలు వింటుంటే మీకు ఎలా స్ఫూర్తినిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే చాలామంది నన్ను నమ్మున్నారు కదా, ఏది వేస్ట్ అవ్వలేదు, ఎవరిని డిసప్పాయింట్ చేయలేదన్న ఫీలింగ్ అయితే చాలా కంటెంట్గా ఉంది ప్రస్తుతం. వెరీ హ్యాపీ. గౌతమ్, నెక్స్ట్ బాల్ ఏంటి? నెక్స్ట్ బాల్ హాలిడే అండి. గౌతమ్, గుడ్ లక్. ఇది గౌతమ్ తిన్ననూరి చెప్తున్నటువంటి జెర్సీ ముచ్చట్లు. చాలా ఎంతో శ్రమపడి రాసుకున్నటువంటి కథకు నాని న్యాయం చేశాడు అన్నట్టుగానే ప్రేక్షకులు తమ చిత్రాన్ని బౌండరీ దాటించారని చెప్పి గౌతమ్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలను మీకు అందిస్తుంది ఈటీవీ భారత్, వన్ నేషన్ వన్ యాప్.